కాలేజీలు చదివేటప్పుడు మున్సిపాలిటీ వాళ్ళతో ఏదైనా గొడవ పడితే ఆహ్, ఏది సైకిల్ తీసేటప్పుడు ఏదైనా తగిలి ఇబ్బందయిందనుకోండి. అప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరైనా గొడవ పడితే, "రేయ్! మీ ఇంటి ముందు చెత్త పోత్తార్రా, లేపోతే నీ ఇంటి ముడ్డు కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేకుండా చేస్తార్రా" అని చెప్పి పదరా అని చెప్పేసి తీసుకెళ్ళిపోతుండేవాళ్ళం. గొడవలెందుకు అనేసేసి. అంటే ఆ రోజుల్లో ఆ మున్సిపాలిటీకి ఉన్న అధికారం మాకు బాగా అవగాహన ఉంది. స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడే. ఇదెందుకు చెబుతున్నా అంటే ఇప్పుడు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మేజర్ డిఫాల్టర్ల జాబితాలో ఉన్న వాళ్ళ నుంచి పన్నుల వసూలుకు అధికారులు కొత్త విధానాల మీద దృష్టి పెట్టారట. కట్టగలిగే సత్తా ఉండి కావాలని ఎగ్గొడుతున్న వాళ్ళ మీద డిప్యూటీ కమిషనర్ స్థాయిలో ప్రత్యేకంగా మాట్లాడారట. వాళ్ళ మాట్లాడతారట వెళ్లి. అంటే నీళ్లు గాని, డ్రైనేజ్ కనెక్షన్‌లు గాని తీసేస్తారట ఇక ఆళ్ళకి. ఈ మేరకు సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తారట. నీటి పన్ను చాలామంది బకాయిలు డబ్బులు కట్టట్లేదు. అంటే ఎక్కువగా స్టార్ హోటల్స్ ఈళ్ళుంటారు. ఆస్తి పన్ను అంతే, ఈ షాపింగ్ మాల్సోళ్ళు ఈళ్ళు కట్టరనమాట. అలాంటి ఖాళీ స్థలాల పరంగా ఏటా లక్ష్యాలు చేరుకోవడం లేదు కాబట్టి గత 4 ఏళ్లలో ఆస్తి పన్ను వసూలు 50% పరిమితం అవుతుందట. ఏటా కోట్లలో నీటి సేకరణ, శుద్ధికి ఖర్చు పెడుతుంటే అందులో సగం కూడా నీటి పన్ను రావట్లేదట. వాణిజ్య భవనాల పరంగా బకాయిలు పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి. కొంతమంది నివాస భవనాల పేరుతో ఆసుపత్రి, వ్యాపార సముదాయాలను కూడా మున్సిపల్ నీటి వాడుతున్నారు. 50కి పైగా ప్రభుత్వ కార్యాలయాలు సైతం నీటి పన్ను చెల్లించట్లేదు. కొంతమంది వార్డు సెక్రటరీలు రోజువారీ వసూలు 0% నమోదు చేస్తున్నటువంటి వేళ ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అదే నిజమైతే ముందు అసలు ఫస్ట్ చేయాల్సింది గవర్నమెంట్ కార్యాలయాలు. వాళ్ళకి ఆపేసేయండి కనెక్షను. అప్పుడు మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు.